వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మిస్సమ్మ కథలు. అమ్మమ్మ అద్భుత సంచి. ఒక చిన్న ప్రశాంతమైన గ్రామంలో మల్లి అనే బామ ఉండేది. గ్రామస్తులందరూ ఆమెను ప్రేమగా అమ్మమ్మ అని పిలిచేవారు. ఆమె ఎప్పుడూ తన వెంట ఒక పాత జనపనార సంచిని ఉంచుకునేది. ఆ సంచిలో ఎవరికి ఏది అవసరమైతే అది ఉంటుందని, అందుకే అది మాయా సంచి అని గ్రామస్తులు చెప్పుకునేవారు. ఒకరోజు మధ్యాహ్నం రాము అనే అబ్బాయి ఆకలితో చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంటాడు. అమ్మమ్మ అతని దగ్గరికి వెళ్ళి తన సంచిలో చేయి పెట్టి ఒక తాజా ఎర్రటి యాపిల్ పండును తీసి ఇచ్చింది. మరోసారి ఒక చిన్నారి తన బొమ్మ పోయిందని బాధపడుతుంటే అమ్మమ్మ అదే సంచి నుండి ఒక అందమైన రంగుల చెక్క బొమ్మను తీసి ఇచ్చింది. ఇదంతా గమనిస్తున్న ఒక దురాశపరుడైన దొంగ, నేను ఆ సంచిని దొంగిలిస్తే ఇకపై ఎప్పుడూ పని చేయాల్సిన అవసరం ఉండదు, నేను ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అవుతాను అని అనుకున్నాడు. ఒక రాత్రి అమ్మమ్మ నిద్రిస్తున్న సమయంలో అతను మెల్లగా ఇంటిలోకి చొరపడి ఆ సంచిని దొంగిలించాడు. అతను గ్రామ శివార్లకు పరిగెత్తుకెళ్ళి సంచిలో బంగారం నగలు ఉంటాయని ఆశగా చేయి పెట్టాడు. కానీ అతని చేతికి ఏమీ తగలలేదు. సంచిని బోలించి చూసినా అందులో నుండి గాలి తప్ప మరేమీ రాలేదు. ఇదంతా గమనిస్తున్న అమ్మమ్మ అక్కడికి వచ్చింది. అతను కోపంతో ఊగిపోతూ, నువ్వు అందరినీ మోసం చేశావు, ఈ సంచి ఖాళీగా ఉంది, ఇందులో మాయ ఎక్కడ ఉంది అని గట్టిగా అరిచాడు. అమ్మమ్మ ప్రశాంతంగా నవ్వి ఇలా అంది, నాయనా, మాయ సంచిలో లేదు, ఇచ్చే మనసులో ఉంది. ప్రతిరోజు నేను కష్టపడి పని చేస్తాను, ఇతరులకు సహాయం చేయడానికి నా దగ్గర ఉన్న దానిలో సగం దాచిపెడతాను. ప్రేమ, ఇచ్చే గుణం ఉన్నవారికి మాత్రమే ఈ సంచి నిండుగా అనిపిస్తుంది. స్వార్థపూరితమైన హృదయానికి ఇది ఎప్పుడూ ఖాళీగానే కనిపిస్తుంది. అమ్మమ్మ మాటలకు దొంగ సిగ్గుపడి తన తప్పు తెలుసుకున్నాడు. ఇందులో ఉన్న నీతి ఏమిటంటే, ఇతరులకు సహాయం చేయాలనే తపన ఉన్నప్పుడే మన జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.